నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి. సహకార వ్యవస్థ బలోపేతంతోనే ఆర్థిక అంతరాలు తొలగుతాయి. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ జేవి సత్యనారాయణ మూర్తి. వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైన 60 అడుగుల మహాగణపతి. వృత్తిపరంగా అనేక సవాళ్లను ఎదుర్కొనే జర్నలిస్టు మిత్రుల కుటుంబాలకు ఓ భరోసాగా నెరెడ్కో సంస్థ ప్రోత్సాహంతో ప్రమాద బీమా పాలసీ వర్తింపచేయడం ఆనందంగా ఉందని ఏపీ బిల్డర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ సభ్యులు కన్నెగంటి మురళి పేర్కొన్నారు. స్థానిక నందులపేటలోని కవిరాజు పార్క్ లో సీనియర్ సిటిజన్స్ సమావేశం హాల్ నందు మంగళవారం ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షులు చందు సుబ్బారావు ఆధ్వర్యంలో పాత్రికేయులకు తపాలా శాఖ ప్రమాద బీమా పాలసీని వర్తింపజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ అధ్యక్షులు చందు సుబ్బారావు మాట్లాడుతూ తపాలా శాఖ ద్వారా గత సంవత్సరం మాదిరిగానే జర్నలిస్టు మిత్రులకు నెరెడ్కో సంస్థ ప్రోత్సాహంతో ప్రమాద బీమా పాలసీని వర్తింపజేశామని అన్నారు. నెరెడ్కో సంస్థ ప్రతినిధి కన్నెగంటి మురళి మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులు తమ విధి నిర్వహణలో నిత్యం ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తూ ఉంటారని, వారి కుటుంబాలకు ఒకంత భరోసాగా తపాలా శాఖ ద్వారా ప్రమాద బీమా పాలసీ వర్తింపజేసే అవకాశం తమకు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. మన తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నెరెడ్కో ఏపీ బిల్డర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ వారి ఆదేశ సహకారంతో అందరికీ కూడా తపాలా శాఖ ద్వారా ప్రమాద బీమా అనేటువంటిది కట్టించడం జరిగింది. ఈ పాలసీలు మొత్తం ఇప్పటివరకు సుమారు ఒక 50 మంది ఉన్నారు మా సభ్యులు. వారందరికీ కూడా గత సంవత్సరం మాదిరిగానే మన కన్నిగారి ఇంటి మురళి గారు వాళ్ళ మిత్ర బృందం ఈ అసోసియేషన్ తరఫున ఈ పాలసీలన్నింటినీ కూడా చేయించారు. ఈ సందర్భంగా మా ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జర్నలిస్టులు నిత్యం ప్రమాదాలతో సవారీ చేస్తూ ఉంటారు. నిత్యం వాళ్ళ వృత్తిపరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొనేటువంటి క్రమంలో ఈ ప్రమాద బీమా పాలసీలు అనేటువంటి అత్యంత ఆవశ్యకమని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా వీరందరికీ కూడా పాలసీలు చేస్తున్నాము. దీన్ని సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు. తెనాలి జర్నలిస్ట్ మిత్రులందరికీ కలిపి పోస్టల్ వారి ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరిగింది. ఇది మా నెరెడ్కో తరపున గత సంవత్సరం కూడా చేపించాము. ఎందుకంటే ప్రజలు భరోసాగా వారి జీవితాన్ని గడపాలంటే జర్నలిజం చాలా కీలకమైనది. ఈ రోజుల్లో ప్రతినిత్యం అనేక ప్రయాణాలు చేస్తూ సమాజంలో తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి. అటువంటి సందర్భాల్లో వాళ్ళ కుటుంబాలకు కూడా వారికి కొంత భరోసా ఉంటుందని చెప్పి ఈ ఉడతా సాయంగా మేము కూడా వారితో కలిసి వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యానికి మా నెరెడ్కో తరపున ఏర్పాటు చేశాము. వారు ప్రజల కోసం మరింత వారందరూ కూడా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలని, ఈ సౌకర్యం కల్పించే అవకాశం మా నెరెడ్కోకి కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పరిసర గ్రామాల నుండి నిత్యం తెనాలి వచ్చి వెళ్లేవారు మహాగణపతిని దర్శించుకోవడం ద్వారా మంచి జరుగుతుందనేది బలమైన నమ్మకమని విగ్రహ నిర్మాణ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. తెనాలి విజయవాడ రహదారిలో పట్టణ శివారు విఎస్ఆర్ కళాశాల సమీపాన గల 60 అడుగుల భారీ వినాయక విగ్రహానికి చవితి ఉత్సవాలు నిర్వహించే నేపథ్యంలో విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొనిజెట్టి గోపి మాట్లాడుతూ విగ్రహ నిర్మాణం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. 1994 సంవత్సరంలో మహాగణపతి విగ్రహానికి చిన్నజీయ స్వామి భూమి పూజ చేశారని, 1997లో విగ్రహ ఆవిష్కరణ జరిగిందన్నారు. 60 అడుగుల ఎత్తుగల భారీ వినాయక విగ్రహానికి ప్రతి ఏటా వినాయక చవితి ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. బుధవారం నిర్వహించే 29వ వినాయక చవితి పర్వదిన వేడుకల్లో భక్తులు 50 మంది పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో కొనిజేటి వంశీకృష్ణ, కొత్తమాస ప్రవీణ్, మేకల రవి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 28వ సంవత్సరం ఇది చిన్నజీయ స్వామి గారు 94లో దీన్ని భూమి పూజ చేశారు. వారి చేతుల మీదగానే 97 10వ నెలలో చతుర్మాస దీక్షలు అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది 60 అడుగుల మహాగణపతి విగ్రహం. తణుకు దగ్గర పరవలి గ్రామం ఉన్న సాయిబాబా గారి ద్వారా ఈ విగ్రహం నిర్మాణం జరిగింది. మేము 3 స్నేహితులు అందరం కలిసి వెస్ట్ గోదావరి జిల్లాలో వ్యాపార సభలు ఉన్నప్పుడు అక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆంజనేయ స్వామి విగ్రహాలు. మన ఊళ్ళో కూడా ఉంటే బాగుండు ఒక విగ్రహం అనే ఉద్దేశంతో స్వామివారి ఆశీస్సులతో చిన్నజీయ స్వామి గారి ఆలోచనతో వారి ఆశీస్సులతో ఇక్కడ మనం ఈ విగ్రహాన్ని భూమి పూజ చేసి చేయటం జరిగింది. ఇప్పటికీ 29 సంవత్సరాలు
28 పూజలు అయిపోయి 29వ పూజకి ఈ స్వామివారు రెడీ అయి ఉన్నారు. ఇక్కడ తెనాల్లో అంటే వ్యవసాయ భూములు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఫేమస్ అనే వాహనాలు అంటే ఏ ఊరు వెళ్ళేటప్పుడు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళి తిరిగి ప్రజలందరూ కూడా ఇక్కడికి ప్రశాంతంగా తెనాలు రాగలుగుతున్నారంటే అది స్వామివారి కృపనే ప్రజలు అనుకుంటున్నారు. స్వామివారి దయ వల్ల తెనాలి ఉన్న భక్తులందరూ కూడా ఆనందంతో గడుపుతున్నారు ఇప్పటిదాకా. కాబట్టి రేపు మీరు కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా హెచ్హెచ్ఈబి న్యూస్ నుంచి మిమ్మల్ని కోరుతున్నాను. హెచ్సివి ప్రేక్షకులకు నమస్కారం. తెనాలి మహాగణపతి టెంపుల్ దగ్గర నుంచి 28 సంవత్సరాలుగా నిర్మాణంగా అన్నీ మంచిగా సాగుతున్నాయి. భక్తులందరూ కూడా వాళ్ళు ఏం కోరుకుంటే ఇక్కడ అంతా మంచి జరుగుతుందని అందరూ చెప్తూ వచ్చారు. సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆర్థిక అంతరాల తగ్గింపుకు సహకార వ్యవస్థ బలోపేతమే పరిష్కారం అనేది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ జెవి సత్యనారాయణమూర్తి తెనాలిలో తమ శాఖ ప్రారంభ సందర్భంగా పేర్కొన్నారు. విశాఖపట్నం ద్వారకా నగర్ ప్రధాన కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 56 బ్రాంచ్లతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద అర్బన్ బ్యాంకుగా కొనసాగుతున్న విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 57వ శాఖను మంగళవారం కొత్తపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 1916 ఫిబ్రవరి 5వ తేదీన ఆవిర్భవించిన తమ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నతంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం 8,000 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రంగంలో సహకార రంగ సూత్రాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. బ్యాంకు పాలకవర్గం నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని గడిచిన 42 సంవత్సరాలుగా పాలకవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయని, అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా పాలకవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయన్నారు. తమ బ్యాంక్ భవిష్యత్ కార్యాచరణను నూతనంగా ప్రారంభించనున్న బ్రాంచ్ల వివరాలను సత్యనారాయణమూర్తి వెల్లడించారు. సమావేశంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు ప్రొఫెసర్ నన్నపనేని అంజయ్య, చిన్నం కోటేశ్వరరావు, చుక్కపల్లి రామారావు, పివి మల్లికార్జునరావు, డిప్యూటీ సీఈఓ ఎంవి గణేష్ కుమార్, విజయవాడ జోనల్ మేనేజర్ ఎన్ఎస్ఆర్ మూర్తి, తెనాలి బ్రాంచ్ మేనేజర్ జిఎల్వి ప్రకాష్ రావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం దేశంలోనే అత్యంత పెద్ద సహకార బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం షేర్ధనం విషయంలోనే 3వ స్థానానికి వచ్చింది. అత్యంత ఎక్కువ మంది డిపాజిటర్లు షేర్ధనం కలిగి ఉన్నారు. దాదాపు 60% మంది షేర్ హోల్డర్స్లోనూ 60% మంది డిపాజిటర్సే ఉన్నారు. 40% వరకు మాత్రమే ఈరోజుని రుణ గ్రహీతలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక యూనిక్ ఫ్యూచర్. ఇది బిజినెస్ ఫైనాన్స్ కానివ్వండి, లేకపోతే డైలీ కలెక్షన్ రుణాలు కానివ్వండి, కన్జంప్షన్ రుణాలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఇస్తున్నాం. వీటితో పాటు సభ్యులకి షేర్ధనం కలిగినటువంటి సభ్యులకి సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా ఈ బ్యాంకే మొట్టమొదట ప్రారంభించింది. ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకే. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ, సుబ్బరాయనం మాన్సూన్స్ మాసం సందర్భంగా దోమల వల్ల వచ్చే వ్యాధులపై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించాలని, ఈ వ్యాధులపై ప్రజలకు అప్రమత్తత కల్పించి సమాజంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. తెనాలి సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, వంగల పున్నారెడ్డి, ఆలపటి శ్రీమన్నారాయణ తదితరులు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి అసిస్టెంట్ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, గుంటూరు సహాయ మలేరియా అధికారి ధరావత్ రాజు నాయక్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెలిదండి వరప్రసాద్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, ఎస్హెచ్ఐ జి రవికుమార్, సబ్ యూనిట్ అధికారులు సూద శివగణేష్, ఘంటసాల శ్రీనివాసరావు, వెంకటరామయ్య, సుధీర్ కుమార్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల కిందట జ్వరం వచ్చి తగ్గి ఇటువంటి మీరు తీసుకోకపోతే వాళ్ళను కూడా ఇప్పుడు మనం చేయాలి. సైలెంట్ వేలో వేసుకోవాలి. నెక్స్ట్ బిఎస్ కాల్చున్నాం. ఎందుకంటే మీరు బిఎస్ కాల్చులో అక్కడ వేయాలి. మీరు దానికి డ్రగ్ వ్యాపించినట్లయితే డ్రగ్ ఏ డ్రగ్ ఇస్తుంది అని ఇచ్చేవాళ్ళు అది కూడా పక్కన నోట్ చేయాలి. దోమల్లో అవి గుడ్లు పెట్టే విధానాన్ని బట్టి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏడిస్ దోమ కానీ, అనాఫిలస్ దోమ కానీ, హోమ్ మేడ్స్ మేకర్స్ అనమాట. అంటే మనమే తయారు చేసుకొని మనమే కుట్టించుకొని మనమే చెప్పులు తెచ్చుకుంటాం. అవి కంటైనర్ బ్రీడింగ్ ఉంటుంది. అంటే ఇంట్లో చోట్లు గాబులో పెరుగుతుంటుంది. క్యూనిక్స్ అలా కాదు, అది కార్బన్లో
కానీ బయట అవుట్ సైడ్ ఎక్కువగా పెరగడానికి ఇష్టపడుతుంది. ఇంటి లోపల పెరిగేవి ఏడిస్, అనాఫిలిస్. ఈ రెండు లక్షణాల దగ్గర ఉండే విధంగా ఉన్నప్పటికీ ఏడిస్ దోమ ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ దోమ సైజ్ పెద్దదిగా ఉంటుంది, పగలే కుడుతుంది, 1 మైల్ దూరం వరకు ప్రయాణిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దోమ మీద చూసినట్టయితే తెలుపు, నలుపు చాకలు ఉంటాయి. గ్రామీణ మహోత్సవం సందర్భంగా లక్ష్మీ టయోటా షోరూమ్ ఆధ్వర్యంలో టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ ను నిర్వహించారు. ఆఫర్స్ తో పాటు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. మరింత వాహనాల సమాచారం కోసం మరియు భారీ డిస్కౌంట్ కోసం గుంటూరు ఆటో నగర్ లోని లక్ష్మీ టయోటా కార్ షోరూమ్ సందర్శించాలని లక్ష్మీ టయోటా గుంటూరు యాజమాన్యం వారు కోరారు. సిద్ధి బుద్ధి గణపతి శిరసా స్మరామి, మముగాచే గణపతి మనసా స్మరామి అంటూ సర్వ విఘ్నములు తొలగించే ఆ గణనాథును పూజించేందుకు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానికం సమాయత్తం అవుతున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం తెనాలి పట్టణంలోని ప్రధాన కూడళ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. వినాయక చతుర్థి పర్వదినం సందర్భంగా ఆబాల గోపాలం భక్తి ప్రపత్తులతో గణపతిని కొలిచేందుకు అవసరమైన పత్రి, వివిధ రకాల ఫలాలు, పుష్పాలు, పూజా సామాగ్రి విక్రయాలు తెనాలి పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడల్లో మంగళవారం ఉదయం నుండి కొనసాగుతున్నాయి. తెనాలి పరిసర ప్రాంతాల నుండి పత్రి, అరటి పిలకలు, వివిధ రకాల పత్రాలు వాహనాల ద్వారా పట్టణ ప్రధాన కూడలకు తీసుకొచ్చి అమ్మకాలకు సిద్ధం చేశారు. గణపతి విగ్రహమూర్తులను వివిధ సైజుల్లో విక్రయాలకు సిద్ధం చేశారు. గణపతి పప్ప మోరియా అంటూ తెనాలి పట్టణంలోని ప్రధాన కొడల్లో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హైందవ సమాజంలో ప్రతి ఇంట ఎంతో భక్తి ప్రపత్తులతో నిర్వహించుకునే తొలి పండుగగా వినాయక చవితి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో పత్రి కొనుగోళ్లకు ప్రజలు ప్రధాన కొడలకు చేరుకోవడంతో తెనాలి పట్టణమంతా గణపతి ఉత్సవ శోభతో సందడి నెలకొంది. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురిమేదేవా అంటూ గణపతి నవరాత్రి మహోత్సవాలు కొనసాగాలని, సరువులకు శ్రీ మహాగణపతి దివ్యానుగ్రహం లభించాలని ఆశిద్దాం. వినాయక మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షకులుగా భవిష్యత్ తరాలకు స్ఫూర్తి నింపిన వారు అవుతారని రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాగణపతిని పూజించే భక్తులకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యవర్గం ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కూడళ్లలో మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. రోటరీ వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శివాజీ చౌక్, గంగానంపేట, ఎంఎం జ్యువెలర్స్ ప్రాంతాల్లో విగ్రహాల పంపిణీ చేపట్టారు. గంగానంపేటలోని విగ్రహాల పంపిణీకి మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం శుభపరిణామని అన్నారు. గణపతిని పూజించే భక్తులు మట్టి వినాయక ప్రతిమలు పూజించాలని కోరారు. లక్ష్మీప్రియ జ్యువెలర్స్ వద్ద మట్టి వినాయక ప్రతిమ పంపిణీ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ వైకుంఠపురం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు ఉదయం మనందరూ ఎంతో ఆనందదాయకంగా పట్టణ పరిధిలో వినాయక చవితి జరుపుకుంటాం. దాని సందర్భంలో మనం పొల్యూషన్ కంట్రోల్ కోసం ఈరోజు పట్టణ ప్రాంతంలో మన రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 2000 ప్రతిమలు, దేవుని ప్రతిమలు, మట్టి బొమ్మలు సప్లై చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా వారికి అందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు మార్నింగ్ అందరూ కూడా పొల్యూషన్ కంట్రోల్ కోసం మీ అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించి అందరూ కూడా పట్టణం అంతా కూడా నాన్ పొల్యూషన్ తెనాలిగా చేయవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు ఈ ఏడాది 2000 మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. సింథటిక్ కలర్స్ వాడి కానీ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీంతో బొమ్మలు తయారు చేసి కానీ వాటిని నిమజ్జనం చేసిన తర్వాత మనకున్నటువంటి కాలువలు కానివ్వండి, చెరువులు కానీ ఇవన్నీ కూడా ఆ జలం అంతా కలుషితం అయిపోతుంది. దానివల్ల పశుపక్షాదులు అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మట్టి వినాయక విగ్రహాలని వాడాలని చెప్పి కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు వినాయక చవితి పండగ బాగా జరుపుకోవాలని, ఈ పర్యావరణ పరిరక్షణలోకి నివారణ కోసం మట్టి బొమ్మల తెనాలి వైకుంఠపురం తరపున రోటరీ క్లబ్ తరపున ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారికి, వారి సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ మట్టి వినాయకుడు బొమ్మల్ని వాడేసి పూజ చేసుకోవాలని, ఈ రంగులు వేసి పర్యావరణాన్ని పాడు చేయరాదని చెప్పేసి తెలియజేస్తూ ఈ మట్టి బొమ్మలు వాడాలని చెప్పేసి అందరూ సూచిస్తూ అందరికీ
పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మట్టి వినాయక ప్రతిమను పూజించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పిలుపునిచ్చారు. తెనాలి గంగానంపేట సెంటర్లో మంగళవారం సాయంత్రం శ్రీ హర్ష ట్రేడర్స్ వారి విత్తనతో మట్టి గణపతి ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. రెడ్ క్రాస్ తెనాలి శాఖ ప్రధాన కార్యదర్శి ముమ్మనేని భానుమతి పర్యవేక్షణలో మట్టి వినాయక ప్రతిమలు భక్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణ పరిరక్షణకు గణపతి సేవకులు తోడ్పాటు అందించాలని నిర్వాహకులు ఉచిత మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ రెడ్ క్రాస్ జేఎంజే వింగ్ పాటిపండ్ల హేమలత, వై దీపిక, ఏంజల్, శివపార్వతి, ఎస్ సాంబశివరావు, సుభాష్ చంద్రబోస్, కృష్ణ చైతన్య, నాణం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ సందర్భంగా కృష్ణ చైతన్య ఆయన మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా, కెమికల్ కాకుండా మట్టి విగ్రహాలు సుమారు 2000 విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను వారు పిలిచినందుకు, ఈ మంచి కార్యక్రమం చేపట్టినందుకు పత్రికా వారికి అభినందనలు. గణపతి ఉత్సవాలు నిర్వహించే విగ్రహ కమిటీ సభ్యులు గణపతి మండపాల్లో విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం ఉచిత విద్యుత్తును ఉపయోగించుకునే అవకాశం ఇచ్చిందని విద్యుత్ శాఖ డిఈ చిరంజీవి పేర్కొన్నారు. తెనాలి విద్యుత్ కార్యాలయంలో మంగళవారం డిఈ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గణపతి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాలు నిర్వహించే పందిళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలకు అనుగుణంగా విద్యుత్ వినియోగించుకోవాలని కోరారు. గణపతి విగ్రహమూర్తులు ఏర్పాటు చేసే పందిళ్లలో విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. విద్యుత్ శాఖ తరఫున అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనకి రేపు వినాయక చవితి పండుగ కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని చేసుకుంటాం. మనందరికీ కూడా అవగాహన ఉన్నది. ప్రతి సంవత్సరం ఉండే విధంగానే ఇప్పుడు కూడా ఉంటుంది. విద్యుత్ డిపార్ట్మెంట్ తరఫున మీరు విద్యుత్ ఎంత వాడతారు, ఎంత లైట్లు వేస్తారు, ఎంత లోడ్ పెడతారు అనేది మీరు ఒక అవగాహనకు వచ్చి ఉండాలి. వచ్చి సంబంధిత డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, విద్యుత్ శాఖ నుంచి కానీ పర్మిషన్స్ పొందాలి. మరి నిన్న మొన్న ఇవాళ చూస్తున్నాం మనం, గవర్నమెంటు ఈ పందిళ్ళకి వేసేటువంటి విద్యుత్తుకి ఫ్రీ అని ప్రకటించారు. అది చాలా సంతోషం. ఫ్రీ అని ప్రకటించారు కదా, దాని ఇది విధానాలు మాకు వస్తాయి. ఎంతైనా ఏంటంటే మీరు కట్టే డబ్బులు గవర్నమెంట్ కడుతుంది, అది అన్నమాట గుర్తింపు. మిగతా ప్రొసీజర్ కానీ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. మనకి భద్రత అనేది యాక్సిడెంట్స్ జరుపుకోకుండా చూసుకోవడం అనేది చాలా 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 ముఖ్యం. ప్రమాదాలు లేకోకుండా ఉండటం కోసం ఎలాంటి యొక్క భద్రతా చర్యలు తీసుకోవాలో మీ లెవెల్లో తీసుకోండి. మా విద్యుత్ శాఖ వాళ్ళు కూడా అన్ని చెక్ చేస్తాం మేము ప్రతి సంవత్సరం కూడా. అవసరాన్ని గుర్తించి ఉపయోగపడే సాయం చేయటం ఓ కార్యాచరణగా కొనసాగిస్తున్నామని హెల్పింగ్ సోల్జర్స్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ ఇనయతుల్లా పేర్కొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ చారిటబుల్ ట్రస్ట్ శరణ్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కొల్లిపర మండలం పిడపర్తి పాలెంకు చెందిన ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న కంచర్ల పెద్ద యేసుబాబుకు మంగళవారం ట్రైసైకిల్ ను అందజేశారు. శరణ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫనీ వితరణతో నంబూరు లక్ష్మీ పద్మావతి జ్ఞాపకార్థం ట్రైసైకిల్ అందజేయడం జరిగిందని హెల్పింగ్ సోల్జర్స్ వ్యవస్థాపకులు ఫేక్ ఇనాయతుల్లా మీడియాకు వివరించారు. యేసుబాబు అవసరం గుర్తించి దాతల ద్వారా ట్రైసైకిల్ అందజేసినట్లు తెలిపారు. కాగా తన అవసరాన్ని గుర్తించి ట్రైసైకిల్ అందజేసిన హెల్పింగ్ సోల్జర్స్ నిర్వాహకులకు యేసుబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శరణ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫనీ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ బాబాయ్ పేరు కంచర్ల పెద్ద యేసుబాబు గారు. యాక్సిడెంట్ అయ్యి కుడికాలు సగం వరకు తీసేశారు. ఆయనకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. కట్టుకున్న భార్య అనారోగ్యం కారణంగా చనిపోయింది. కనీసం ముందు వెనుక పట్టించుకునే నాదుడు కూడా ఎవరు లేని పరిస్థితి. కొల్లిపరలో దాదాపు చాలామంది వికలాంగులకి మనం సహాయం చేస్తున్నాము. ఇలా నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే చెప్పండి అంటే ఎవరో వికలాంగుడు మా నెంబర్ ఇచ్చారంట. మా నెంబర్ ఇచ్చారు, నాకు ఫోన్ చేశారు, నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను, నా సమస్య వచ్చి చూడండి అయ్యా అంటే ఆయన సమస్య చూడడానికి పిడపర్తిపాలెం వెళ్ళాము. ఆయన సమస్య చూడంగానే మనసు చలించిపోయింది. ఆయనకు కావాల్సిన ట్రైసైకిల్ నేను సహాయం చేస్తానని మాట ఇచ్చాను. మాట ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు ఆయనకు కావాల్సిన ట్రైసైకిల్ సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన శరణ్య ఫౌండేషను, హెల్పింగ్ హ్యాండ్స్ ఫుడ్ డొనేషన్ తెనాలి, నంబూరి లక్ష్మీ
లక్ష్మీ పద్మావతి గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఆయనకు కావాల్సిన ట్రైసైకిల్ సహాయం చేయడం జరిగింది. ఇదే కాకుండా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న మా శరణ్య ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మా ఫనీ అన్నకు మా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇడపర్తిపాలెం సార్, నాకు ఎవరో చూసేవాళ్ళు లేకపోతే ఈ అయ్యగారు వచ్చి నాకు సహాయం చేశారు సార్. గొప్ప ధన్యవాదాలు సార్. కాలు యాక్సిడెంట్లో పోయింది సార్. పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని చాటుతూ శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి సభ్యులు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమను పంపిణీ చేసి తమ సహృదయతను చాటుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి వారి ఆధ్వర్యంలో సేవా సమితి సభ్యులు మంగళవారం తెనాలి పట్టణంలోని వివిధ దేవాలయాల వద్ద మట్టి వినాయక ప్రతిమ పంపిణీ చేశారు. అనంతరం బుర్రిపాలెం, చక్రాయపాలెం గ్రామాల్లో ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సేవా సమితి సభ్యులు భక్తులకు ఈ పంపిణీ చేపట్టారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల 18వ వివాహ వార్షికోత్సవ వేడుకలను మండల కేంద్రమైన దుగ్గిరాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్త్రీశక్తి మహిళతో కలిసి మండల మహిళా నాయకులు కేకును కట్ చేసి లోకేష్ బ్రాహ్మణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రైలుపేట భోజ్బొమ్మ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్దకు చేరుకొని మండల నాయకులు, మహిళలు, కార్యకర్తలు కలిసి కేకును కట్ చేసి ప్రత్యేక పదార్థాలతో అన్నా క్యాంటీన్ వద్ద 500 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీఅనిత, ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీవాణి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ నాయకులు గద్దేవాసు, దేవరపల్లి చంటి, నోకతోటి రవి, నక్కా చిరంజీవి, నాయుడు బాబురావు, వాసిరెడ్డి వినోద్, ఉన్నం బాబురావు, కరిముల్లా, పసుపురెడ్డి వరదరాజులు, జంపాల నరేంద్ర, కాబోతు దేవదాసు, బొజ్జ బాలు యాదవ్, శ్రీధర్, కేశవనేని వాసుబాబు, లాలు నాయక్, దాసు, కంచెర్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారు బ్రాహ్మణి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మన దుగ్గిరాల మండల కేంద్రమైన పార్టీ ఆఫీస్లో అన్నా క్యాంటీన్ యందు ఘనంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకొని పేద ప్రజలకి భోజనాలు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, శ్రీ నారా బ్రహ్మణి గారికి 18వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈరోజు దిగ్గిరాల గ్రామంలో అన్నా క్యాంటీన్లో పేదలకు అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరోసారి నారా లోకేష్ గారికి, నారా బ్రహ్మణి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. కార్యదర్శి నారా లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. దుగ్గిరాల గ్రామంలో అన్నా క్యాంటీన్ వద్ద ఈరోజు మంచి వాతావరణం, వాళ్ళ వివాహ వార్షికోత్సవాన్ని కేక్ కటింగ్ ద్వారా ప్రారంభించి ఈరోజు అన్నా క్యాంటీన్లో స్వీటు, బిర్యానీ, అన్నార్థులకి అన్ని వినులు విందుగా చక్కటి భోజనం పెట్టి వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం, అలాగే దుగ్గిరాల మండలం, దుగ్గిరాల గ్రామాల అభివృద్ధి కోసం ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి, మౌలిక వసతుల ఏర్పాట్లో కానివ్వండి కృషి చేసినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మహిళల అభ్యుదయానికి తన వంతు సహకారం అందిస్తున్నటువంటి నారా బ్రహ్మణి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్రసాదించి కలకాలం వారు వర్ధిల్లాలని దుగ్గిరాల గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి. సహకార వ్యవస్థ బలోపేతంతోనే ఆర్థిక అంతరాలు తొలగుతాయి. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి. వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైన 60 అడుగుల మహాగణపతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.